హాయ్ ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు జన్మించిన సమయంలో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మధురాలో కృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మధురాలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వలన అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారంలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరోవైపు కంసుడు చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వాసుదేవుణ్ణి వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తరువాత కొత్త దంపతులను కంసుడు తన రథంలో తీసుకెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలికింది. ఓ కంస, నీ చెల్లెలి పెళ్లి తరువాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకెళ్తున్నావు. నీ చెల్లెలికి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు. ఇదే నీ అంతం అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతాడా? నేనే ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని అంటాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు. పెళ్లి కొడుకైన వాసుదేవుడు కంసుణ్ణి, దయచేసి ఆమె ప్రాణం తీయకు. ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది. నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకిస్తాను. నువ్వు వాళ్ళని చంపవచ్చు, కానీ దయచేసి నా భార్యను వదిలిపెట్టు అని కంసుడితో వాసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని బావను గృహ నిర్బంధనంలో ఉంచి ఎప్పుడూ కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. మొదటి బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్తను చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వాసుదేవులు, 8వ సంతానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధేయపడతారు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని చంపేస్తాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించటం, ఆ తల్లిదండ్రులు కంసుణ్ణి ఎన్నో విధాలుగా ప్రాధేయపడినా ఆయన ఎవ్వరినీ ప్రాణాలతో వదిలేకపోవటం అదలా జరుగుతూ వస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడి జననం గురించి తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యరు. మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న శ్రీకృష్ణుడి భక్తులంతా కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటారని ఆశిస్తున్నాను. 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తాడు. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళందరూ నిద్రలోకి జారిపోతారు. వాసుదేవుడి సంకెళ్ళు తెగిపోతాయి. వాసుదేవుడు ఇదంతా దైవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపు నడుస్తాడు. ఆ ప్రదేశం అంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యంగా ఆయన నది దాటే మార్గం తెరుచుకొనే ఉంటుంది. వాసుదేవుడు నదిని దాటి నంద యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావటం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వాసుదేవుడు ఈ ఆడపిల్ల స్థానంలో కృష్ణుని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్లను ప్రశ్నించగా వారు భయపడి తామంతా చూశామని, ఆడపిల్లే పుట్టిందని చెబుతారు. ఇది కేవలం ఒక ఆడపిల్ల. ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు. అదే ఒక మగపిల్లవాడు అయ్యుంటే నిన్ను చంపగలిగేవాడేమో. కానీ ఇది ఒక ఆడపిల్ల.
ఈ పాపను వదిలిపెట్టు అని కంసుణ్ణి దేవకి వాసుదేవులు ప్రాధేయపడతారు. కానీ కంసుడు కరుణించకుండా ఆ బిడ్డ కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడు ఆ బిడ్డ కంసుడి చేతి నుంచి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవారు మరొకరున్నారు అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులం చేరిన కృష్ణుడు రాజు కొడుకైనప్పటికీ సాధారణంగానే పెరిగాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమినే కృష్ణాష్టమిగా నేడు జరుపుకుంటున్నాం. ఇక ఈ వీడియోలో అయితే శ్రీకృష్ణుడి జననం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి.